హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? ది లయన్ అండ్ ది మౌస్. ఒకరోజు ఒక చిన్న ఎలుక అక్కడక్కడా తిరుగుతోంది. నిద్రిస్తున్న సింహం పంజాలో ప్రమాదవశాత్తు ఎలుక పరుగెత్తింది. కోపంతో ఉన్న సింహం మేల్కొని ఎలుకను తన గొప్ప పెద్ద బొచ్చుతో కూడిన పాదాలలో బంధించింది. చిన్న జీవి కేకలు వేయడంతో సింహం ఎలుకను తినబోతుంది. దయచేసి నన్ను విడిపించండి, ఒకరోజు మీ దయ తిరిగి వస్తుంది. సింహం ఎలుకను విడిచిపెట్టింది. కొద్దిసేపటి తర్వాత ఎలుక కోపంగా గర్జించినట్లుగా వినిపించింది. ఎలుక శబ్దాలను అనుసరించి తాళ్లతో చేసిన వలలో చిక్కుకున్న సింహాన్ని కనుగొంది. భయపడినప్పటికీ ఎలుక తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని నిశ్చయించుకుంది. తన పదునైన దంతాలను ఉపయోగించడం మౌస్ నెట్లో రంధ్రం చేసింది, మరియు పెద్ద సింహం కూడా చిన్న ఎలుక ద్వారా విడిపించబడింది. ఈ కథ యొక్క నైతికత ఏమిటంటే, తక్కువ పరిమాణంలో ఉన్న స్నేహితులు ఇప్పటికీ గొప్ప స్నేహితులుగా ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? సిటీ మౌస్ మరియు కంట్రీ మౌస్. ఒక అందమైన వేసవి రోజు సిటీ మౌస్ తన బంధువు కంట్రీ మౌస్ ని సందర్శించడానికి వెళ్ళింది. కంట్రీ మౌస్ కు వినయపూర్వకమైన ఇల్లు ఉంది. అతను మొక్కజొన్న మరియు బఠానీలు వంటి సాధారణ ఆహారాన్ని తిన్నాడు. సిటీ మౌస్ ఆకట్టుకోలేదు. లేదు సర్ కజిన్, అద్భుతమైన నగరానికి నాతో రండి, సిటీ మౌస్ అన్నారు. కంట్రీ మౌస్ అంగీకరించింది మరియు వారు కలిసి బయలుదేరారు. ఓ మైల్ అని కంట్రీ మౌస్ తన కజిన్ గ్రాండ్ హోమ్ ని చూసినప్పుడు చెప్పింది. మాకు విందు ఎదురు చూస్తోంది. సిటీ మౌస్ ను గర్వంగా విక్రయించింది. దాయాదులు రహస్యంగా హామ్ మరియు చాక్లెట్ కేక్ వంటి అద్భుతమైన రుచికరమైన ఆహారాన్ని తినడం ప్రారంభించారు. అకస్మాత్తుగా వారికి శబ్దాలు వినిపించాయి. పదునైన గోళ్లతో ఒక పిల్లి కనిపించింది. సరిగ్గా సమయానికి ఎలుకలు గోడలోని చిన్న రంధ్రం నుండి తప్పించుకున్నాయి. కంట్రీ మౌస్ నగరం తన కోసం కాదని నిర్ణయించుకుంది. అతను సురక్షితంగా మరియు సంతోషంగా ఉన్న తన సాధారణ ఇంటికి తిరిగి వచ్చాడు. కథ యొక్క నైతికత ఏమిటంటే, ఇల్లులాంటి ప్రదేశం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? గోల్డిలాక్స్ మరియు 3 బేర్స్. ఒక ఉదయం పాపా బేర్ తన కుటుంబం కోసం వేడి వేడి గంజిని తయారు చేశాడు. అతను తన గంజిని ఒక పెద్ద గిన్నెలో పోశాడు. అతను మామా బేర్ యొక్క గంజిని మధ్య తరహా గిన్నెలో పోశాడు. చివరగా అతను బేబీ బేర్ యొక్క గంజిని ఒక చిన్న గిన్నెలో పోశాడు. గంజి చల్లబడుతుండగా 3 ఎలుగుబంట్లు అడవిలో నడకకు వెళ్లాయి. అదే రోజు ఉదయం గోల్డిలాక్స్ అనే చిన్న అమ్మాయి కూడా అడవిలో నడక కోసం వెళ్ళింది. అయినప్పటికీ గోల్డిలాక్స్ తన దారిని కోల్పోయింది మరియు బేర్స్ యొక్క హాయిగా ఉండే కుటీరానికి వచ్చింది. గోల్డిలాక్స్ ఆకలితో ఉంది. హాయిగా ఉన్న కాటేజ్ లోపలికి అడుగుపెట్టింది. అక్కడ ఆమెకు 3 గిన్నెల గంజి దొరికింది. గోల్డిలాక్స్ పెద్ద గిన్నెలోని గంజిని రుచి చూసింది. చాలా హాట్ల. ఆమె మధ్య తరహా గిన్నెలోని గంజిని రుచి చూసింది. చాలా చల్లగా. అప్పుడు ఆమె చిన్న గిన్నెలోని గంజిని రుచి చూసింది. ఇది సరిగ్గానే ఉంది.
కాబట్టి ఆమె అన్నింటినీ గజిబిజి చేసింది. గోల్డిలాక్స్ అలసిపోవడం ప్రారంభించింది. ఆమె చుట్టూ చూసింది మరియు 3 కుర్చీలు చూసింది. ఆమె పెద్ద కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నించింది. ఇది చాలా కష్టం. అయ్యో, ఆమె మధ్య తరహా కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నించింది. ఇది చాలా తరచుగా జరిగింది. ప్లాప్. ఆమె చిన్న కుర్చీలో కూర్చుంది. ఇది సరిగ్గానే ఉంది. కానీ అకస్మాత్తుగా కుర్చీ విరిగి గోల్డిలాక్స్ నేలపై పడిపోయింది. క్రాష్! గోల్డిలాక్స్ పైకి వెళ్లిన ఇసుకలో 3 పడకలు కనిపించాయి. ఆమె ఇంకా అలసిపోయి ఉంది. కాబట్టి ఆమె పెద్ద మంచం ప్రయత్నించింది. ఇది చాలా మృదువైనది. ఆమె మధ్య తరహా మంచం ప్రయత్నించింది. ఇది చాలా ముద్దగా ఉంది. ఆమె చిన్న మంచం ప్రయత్నించింది. అది సరిగ్గానే ఉంది. గోల్డిలాక్స్ గాఢ నిద్రలోకి జారుకుంది. గోల్డిలాక్స్ నిద్రిస్తున్నప్పుడు ఎలుగుబంట్లు ఇంటికి తిరిగి వచ్చాయి. ఎవరో తమ గంజి తింటున్నట్లు వారు చూశారు. తమ కుర్చీల్లో ఎవరో కూర్చున్నట్లు చూశారు. బేబీ బేర్ చెప్పింది, ఎవరో నా కుర్చీలో కూర్చున్నారు. అంతా ముక్కలు ముక్కలు చేశారు. ఎలుగుబంట్లు పైకి వెళ్లి తమ మంచాలపై ఎవరో నిద్రిస్తున్నట్లు గుర్తించారు. బేబీ బేర్ అన్నారు, ఎవరో నా మంచం మీద నిద్రిస్తున్నారు. ఇదిగో ఆమె. ఆమె మేల్కొన్నప్పుడు మరియు ఎలుగుబంట్లు చూసినప్పుడు గోల్డిలాక్స్ ప్రారంభించబడింది. గోల్డిలాక్స్ హాయిగా ఉన్న కాటేజ్ నుండి ఆమె వీలైనంత వేగంగా బయటకు వచ్చింది. 3 ఎలుగుబంట్లు మళ్లీ ఆమెను చూడలేదు లేదా వినలేదు. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? అల్లం రొట్టె మనిషి. ఒకరోజు ఒక వృద్ధురాలు రుచికరమైన అల్లం బ్రెడ్ మ్యాన్ కుకీని తయారు చేయాలని నిర్ణయించుకుంది. అతను కుకీ పిండిని కుకీ షీట్ మీద ఉంచి ఓవెన్లో కాల్చింది. తను ఆశ్చర్యపోయింది. తను పొయ్యిని తెరిచినప్పుడు అల్లం రొట్టె మనిషి బయటకు దూకాడు. అల్లం రొట్టె మనిషి ఇంటి నుండి బయటకు పరుగెత్తాడు. వృద్ధురాలు మరియు ఆమె భర్త వీలైనంత వేగంగా పరిగెత్తారు. కాని వారు అల్లం రొట్టె మనిషిని పట్టుకోలేకపోయారు. పొలంలో మేస్తున్న ఆవు గాలిని వాసన చూసింది. అల్లం వాసన కారణంగా ఆవు అల్లం రొట్టె మనిషిని తినడానికి ఉత్సాహంగా ఉంది. అప్పుడు ఆవు కూడా అల్లం రొట్టె మనిషిని పట్టుకోలేకపోయింది. వేడి ఎండలో నిద్రిస్తున్న పిల్లి అల్లం రొట్టె మనిషి రుచికరమైన వంటకాలు చేస్తుందని భావించింది. పిల్లి కూడా అల్లం రొట్టె మనిషిని పట్టుకోలేకపోయింది. అప్పుడు అల్లం రొట్టె మనిషి ఒక తెలివైన నక్కను కలుసుకున్నాడు. నక్క తనకు ఆకలిగా లేదని, అందుకే అల్లం రొట్టె మనిషిని పట్టుకోవడం ఇష్టం లేదని సాకు చెప్పింది. చురుకైన నక్క. అల్లం రొట్టె మనిషి నదిని దాటుతున్నప్పుడు నదిని దాటడానికి సహాయం చేయడం సంతోషంగా ఉందని నక్క చెప్పింది. నీరు మరింత లోతుగా ఉంది. మీరు నా తలపై ప్రయాణించాలి. కొన్ని క్షణాల తర్వాత నక్క, ఇప్పుడు నువ్వు నా ముక్కు మీద ఎక్కాలి. అల్లం రొట్టె మనిషి ఏదైనా చెప్పకముందే, నీ దయకు ధన్యవాదాలు. నక్క అతని ఆఖరి ముక్కను తిన్నది. స్మార్ట్. తెలివైన నక్క నదికి అవతలి వైపు వెళుతూ తన పెదాలను చప్పరించింది. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? షూ మేకర్ మరియు దయ్యములు. ఒకప్పుడు ఒక పేద షూ మేకర్ మరియు అతని భార్య ఉన్నారు. మాకు ఒక జత బూట్లు తయారు చేయడానికి తగినంత తోలు మాత్రమే మిగిలి ఉన్నాయి అని కంగారుపడ్డ షూ మేకర్ తన భార్యతో అన్నాడు. ఆ రాత్రి
షూ మేకర్ తన పని బెంచ్పై తోలును విడిచిపెట్టి మంచానికి వెళ్ళాడు. ఉదయం తన చివరి జత బూట్లు తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. షూ మేకర్ మేల్కొన్నప్పుడు అతను తన పని బెంచ్పై అందమైన జత బూట్లు చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత అందమైన బూట్లను ఎవరు తయారు చేయగలరని అతను అయోమయంలో పడ్డాడు. ఆ రోజు తరువాత ఒక కస్టమర్ వర్క్ షాప్లోకి వచ్చి షూలను మెచ్చుకున్నాడు. అవి అతని పాదాలకు ఎంత చక్కగా సరిపోతాయంటే అతను వాటికి రెట్టింపు డబ్బు చెల్లించాడు. మా దగ్గర ఇప్పుడు రాత్రి భోజనం కొనడానికి మరియు మరో 2 జతల బూట్ల కోసం తోలు కొనడానికి సరిపడా డబ్బు ఉంది. చెప్పులు కుట్టేవాడు ఆనందంగా అన్నాడు. ఆ సాయంత్రం అతను 2 జతల బూట్లకు తోలు కోసి తన వర్క్ బెంచ్ పై వదిలేశాడు. ఆశ్చర్యకరంగా మరుసటి రోజు ఉదయం అక్కడ 4 జతల కొత్త ఫ్యాన్సీ బూట్లు ఉన్నాయి. షూ మేకర్ మరియు అతని భార్య నలుగురిని అమ్మి మరింత డబ్బు సంపాదించారు. ఈ బూట్లను ఎవరు తయారు చేస్తున్నారో నేను తప్పక కనిపెట్టాలి అని షూ మేకర్ తన భార్యతో చెప్పాడు. కాబట్టి వారు రాత్రంతా మేల్కొని పని బెంచ్ చూడాలని నిర్ణయించుకున్నారు. ఆ సాయంత్రం చిరిగిన బట్టలతో 2 చిన్న దయ్యాలు వర్క్ షాప్లోకి ప్రవేశించాయి. వారు తోలును అందమైన బూట్లలో కుట్టడం ప్రారంభించారు. ఆ పేద దయ్యాలు చిరిగిన దుస్తులలో గడ్డకట్టి ఉండాలి, భార్య షూ మేకర్తో చెప్పింది. కాబట్టి వారు పేద చిన్న దయ్యాల కోసం కొత్త బట్టలు మరియు బూట్లు కుట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ సాయంత్రం దయ్యాల కోసం వారు బహుమతులను పని బెంచ్పై ఉంచారు. దయ్యాలు తిరిగి వచ్చినప్పుడు వారు అందమైన బట్టలు మరియు బూట్లు కనుగొన్నారు. వారు తమ కొత్త బట్టలతో చాలా సంతోషంగా ఉన్నారు. వారు వర్క్షాప్ నుండి బయటకు డ్యాన్స్ చేశారు మరియు మరలా కనిపించలేదు. ఆ రోజు నుండి షూ మేకర్ మరియు అతని భార్య పుష్కలంగా తినడానికి సంతోషకరమైన జీవితాన్ని గడిపారు. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? ది లిటిల్ రెడ్ హెన్. ఒకప్పుడు ఒక చిన్న ఎర్ర కోడి తన స్నేహితులతో పొలంలో నివసించేది. ఆమె సోమరి కోడి కాదు, ఆమె అన్ని జంతువుల కంటే కష్టపడి పనిచేసింది. లిటిల్ రెడ్ హెన్ కొన్ని గోధుమ గింజలను నాటాలని కోరుకుంది. ఆమె సహాయం కోరింది, కానీ ఆమె స్నేహితులు నిరాకరించారు. కాబట్టి ఆమె స్వయంగా గింజలు నాటింది. వేసవిలో అద్భుతమైన బంగారు గోధుమలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. మరోసారి ఆమెకు సహాయం చేయడానికి ఎవరూ లేకపోవడంతో లిటిల్ రెడ్ హెన్ అన్ని పని చేసింది. లిటిల్ రెడ్ హెన్ గోధుమలను పిండిగా రుబ్బుకోవాలి. ఎప్పటిలాగే ఆమె స్నేహితులు ఎటువంటి కష్టమైన పని చేయకూడదనుకున్నారు. కాబట్టి లిటిల్ రెడ్ హెన్ స్వయంగా పిండిని రుబ్బుకుంది. లిటిల్ రెడ్ హెన్ బ్రెడ్ డౌ చేయడానికి పిండిని ఉపయోగించింది. ఆమెకు సహాయం చేసేవారు ఎవరూ లేకపోవడంతో ఆమె తనంతట తానుగా పిండిని పిసికి కలుపుకుంది. లిటిల్ రెడ్ హెన్ స్నేహితులు ఆమెను పూర్తిగా విడిచిపెట్టారు. కాబట్టి ఆమె తనంతట తానుగా రొట్టె కాల్చింది. తాజాగా కాల్చిన రొట్టె వాసన గాలిలోకి లేచినప్పుడు లిటిల్ రెడ్ హెన్ స్నేహితులు కనిపించారు. వారు రొట్టె తినడానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ లిటిల్ రెడ్ కోడి తనంతట తానుగా తిన్నది. ఆమె అన్ని పనులు చేసింది. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? థంబలీనా.
ఒకానొకప్పుడు సంతానం కలగక చాలా బాధపడేది. ఒకరోజు ఆమె ఒక అద్భుత విత్తనాన్ని నాటింది. ఆ రాత్రి ఆ విత్తనం పుష్పించే మొక్కగా మారింది. ఎంత అందమైన పువ్వు అని ఆ స్త్రీ రేకులను ముద్దాడింది. ఆ సమయంలో పువ్వు తెరిచింది. పువ్వు లోపల ఒక చిన్న అమ్మాయి కూర్చుని ఉంది. అమ్మాయి బొటనవేలు కంటే పెద్దది కాదు. ఆ స్త్రీ ఆమెకు తుంబెలినా అని పేరు పెట్టింది. రాత్రి పూట తంబలీనా పాలిష్ చేసిన వాల్నట్ షెల్లో పడుకుంది. ఒక రాత్రి ఒక తల్లి టోడ్ వచ్చి తుంబెలీనాను తీసుకువెళ్ళింది. తల్లి టోడ్ మరియు ఆమె కొడుకు తంబెలినాను నదిలో కలువ ఆకుపై ఉంచారు. తర్వాత వారు పెళ్లికి ప్లాన్ చేయడానికి బయలుదేరారు. తంబలీనా చాలా విచారంగా ఉంది. ఆమె ఏడవటం ప్రారంభించింది. తుంబెలినా ఏడుపు వినిపించింది. ఒక చేప లిల్లీ ప్యాడ్ యొక్క కాండం మీద ఆకు విరిగిపోయే వరకు అది మెల్లగా ఉంటుంది. తంబలీనా నదిలో తేలియాడింది. వేసవి మాయమైంది. శీతాకాలం వచ్చింది. తంబలీనా చల్లగా ఉంది. ఒక ఫీల్డ్ మౌస్ ఆమెపై జాలిపడింది. నా ప్రియమైనా, మీరు నాతో ఇంటికి రావాలి అని ఫీల్డ్ మౌస్ చెప్పింది. తుంబెలినా మిగిలిన చలికాలం ఎలుకల స్నగ్ బొరోలో గడిపింది. వారు మంచి స్నేహితులు అయ్యారు. సమీపంలోని ఒక బురోలో మిస్టర్ మోల్ నివసించారు. అతను సాయంత్రం పూట సందర్శించి తంబెలినా పాడటం వినడానికి ఇష్టపడతాడు. ఒక సాయంత్రం మిస్టర్ మోల్ తంబెలినాను సందర్శించినప్పుడు ఒక కోయిల దొరికింది. పక్షి చల్లగా మరియు గాయపడింది. తంబెలినా స్వాలో కోసం శ్రద్ధ వహించింది మరియు ప్రతిరోజు అతనికి ఆహారం తెచ్చింది. మిస్టర్ మోల్ తుంబెలినాతో ప్రేమలో పడింది. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తంబెలినా మిస్టర్ మోల్ని వివాహం చేసుకోవాలనుకోలేదు. మరోసారి ఆమె చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు తంబెలినా చూసుకున్న కోయిల ఆమె తప్పించుకోవడానికి సహాయం చేయడానికి వచ్చింది. వారు కలిసి దక్షిణాన వెచ్చని భూములకు వెళ్లారు. పూలతో నిండిన కొత్త దేశంలో తుంబెలినా ఒక రాజును కలిసింది. అతను కూడా చిన్నవాడు. తంబెలినా రాణి అయింది. ఆమె మరియు రాజు సంతోషంగా జీవించారు. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? తాబేలు తన షెల్ను ఎలా పగులగొట్టింది. ఒక శరదృతువు రోజు తాబేలు పక్షులతో మాట్లాడుతోంది. వారు అన్నారు, శీతాకాలం వస్తోంది. త్వరలో ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. వెచ్చగా ఉన్న దక్షిణాన ఎగిరిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నేను మీతో రావచ్చా అని అడిగాడు తాబేలు. మొదట పక్షులు అన్నాయి, లేదు. తాబేలు ప్రాధేయపడింది. చివరగా నేను మీతో వెళ్ళడానికి ఏదో ఒక మార్గం ఉండాలి. పక్షులు అంగీకరించాయి. ఈ కర్రను గట్టిగా పట్టుకోవడానికి మీ నోటిని ఉపయోగించండి. పక్షులు వివరించాయి. తాబేలు అలా చేసింది. అప్పుడు రెండు పెద్ద పక్షులు కర్ర చివరలను పట్టుకున్నాయి. కాసేపటికే అవి తాబేలుతో సహా ఆకాశంలో చాలా ఎత్తుకు చేరుకున్నాయి. తాబేలు మునుపెన్నడూ భూమి నుండి ఇంత ఎత్తులో లేదు. అతను క్రిందికి చూసి ప్రతిదీ ఎంత చిన్నదిగా కనిపిస్తుందో చూడగలడు. వాళ్ళు ఎంత దూరం వచ్చారు, ఎంత దూరం వెళ్ళాలి అని ఆలోచించాడు. తాబేలు పక్షుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించింది. అతను వాటి వైపు తన కళ్ళు తిప్పాడు. కాని అవి గమనించలేదు. వాడు కూడా కాళ్ళు ఊపాడు. విసుగు. తాబేలు మాట్లాడటానికి నోరు తెరిచింది. ఆ సమయంలో అతను కర్రను విడిచిపెట్టి పడటం ప్రారంభించాడు. అతను ఆకాశం నుండి కింద పడి నేలను బలంగా కొట్టాడు. తాబేలు శరీరం నొప్పిగా ఉంది. అతను చాలా బాధపడ్డాడు. అతని షెల్ మొత్తం పగిలిందని అతను గమనించలేదు. అతను ఒక చెరువులోకి పాకాడు మరియు దిగువకు ఈదుకున్నాడు. అక్కడ అతను బురదలో ఒక రంధ్రం తవ్వాడు మరియు చలికాలం అంతా నిద్రపోయాడు. వసంతంలో
తాబేలు మేల్కొన్నాను. తన పెంకు పగుళ్లకు అతను చాలా గర్వపడ్డాడు. అప్పటి నుండి ప్రతి తాబేలు పెంకు దాని అంతటా పగుళ్లు ఉన్నట్లు కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? ఎందుకు ఫ్లైస్ బజ్ చేస్తాయి? ఒక ప్రకాశవంతమైన ఎండ రోజు ఒక వ్యక్తి మరియు అతని భార్య ఆహారం సేకరించడానికి అడవిలోకి వెళ్లారు. కొబ్బరి చెట్టు వద్దకు రాగానే ఆ వ్యక్తి తన కత్తిని బయటకు తీశాడు. ఆ వ్యక్తి కొన్ని రుచికరమైన కొబ్బరికాయలు కోసేందుకు చెట్టు ఎక్కాడు. ఆ వ్యక్తి కొబ్బరికాయ కోసం చేరుకోగా అతని ముఖం చుట్టూ నల్ల ఈగ ఎగిరింది. అతను ఈగను కొట్టడానికి ప్రయత్నించాడు మరియు అతని కత్తిని పడేశాడు. జాగ్రత్త! భార్యపై అతను అరిచాడు. భార్య దూకేసింది. ఆమె దూకుతూ చెట్టు కింద నిద్రిస్తున్న మొసలిని తన్నింది. కోపంతో ఉన్న మొసలి తోక విరుచుకుపడింది. స్వాక్! సమీపంలో ఒక అడవి పక్షి తినడానికి ఆహారం కోసం వెతుకుతోంది. మొసలి తోక కిందకి దిగగానే పక్షి అరుపులు. స్క్రీల్! స్క్రీల్ పక్షి ఒక చెట్టులోని కొమ్మపైకి ఎక్కి ఒక కోతి పక్కనే పడింది. కోతి రసవంతమైన మామిడి పండును తింటుంది. కోతి పక్షికి ఆశ్చర్యపోయి తన మామిడిని పడేసింది. ఇది హిప్పో తలపై పడింది. హిప్పో తనపై వేటగాళ్ల దాడికి గురవుతున్నట్లు భావించింది. అతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అతను చేసినట్లుగా అతను బుష్ఫౌల్ గూడును తొక్కాడు. గూడు నిండా గుడ్లు ఉన్నాయి. నా గుడ్లు అన్నీ విరిగిపోయాయి, బుష్ఫౌల్ విలపించింది. ఆమె ఏడ్వడం ప్రారంభించింది మరియు అక్కడ ఆమె తన గూడు పక్కన చాలా ఉదయాలు మరియు రాత్రులు నిద్ర లేకుండా ఉండిపోయింది. ఆమె తనకు తెలిసిన కార్ప్తో సూర్యుడిని మేల్కొల్పలేదు. కార్ప్! దాంతో చాలా రోజుల పాటు ఆకాశం చీకటిగా ఉంది. అడవి జంతువులు ఆందోళన చెందాయి. వారు తెలివైన సింహంతో మాట్లాడటానికి వెళ్లారు. ఏమి జరిగిందో తెలుసుకోవడానికి సింహం అన్ని జంతువులను ఒకచోట చేర్చింది. అందరూ ఒకరినొకరు నిందించుకున్నారు. చివరిగా మాట్లాడింది ఆయన చెప్పిన వ్యక్తి. తెలివైన సింహం: ఒక నల్ల ఈగ నన్ను బాధపెడుతోంది కాబట్టి నేను నా కత్తిని పడవేశాను. ఆహా! అంది సింహం. అప్పుడు అది బ్లాక్ ఫ్లై తప్పు అని సింహం చెప్పింది. కానీ నల్ల ఈగ తిరిగి సమాధానమిచ్చింది. బాజ్ ఫ్లై అన్నారు. మీకు ఇంకేమీ చెప్పలేదా అని సింహం అడిగింది. ఈగ సింహాన్ని పట్టించుకోకుండా బజ్ అని చెప్పింది. బాజ్ సింహం ఈగపై కోపంతో అతన్ని శిక్షించాలని నిర్ణయించుకుంది. బ్లాక్ ఫ్లై గర్జించాడు. మీరు సమాధానం చెప్పడానికి నిరాకరించినందున మాట్లాడే మీ శక్తిని నేను తీసివేస్తాను. ఈగ మాట్లాడటానికి ప్రయత్నించింది, కాని అతను చెప్పేది ఒక్కటే: బజ్. ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా ఈగలు మాత్రమే చెప్పగలవు బాజ్. ద బుష్ ఫౌల్ సంతృప్తి చెందింది. ఇన్ని కష్టాలకు కారణమైన ఈగకు శిక్ష పడింది. కాబట్టి ఆమె రోజును ప్రారంభించడానికి సూర్యుడిని మరోసారి పిలవడానికి అంగీకరించింది. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? ది 3 లిటిల్ పిగ్స్. ఒకప్పుడు 3 చిన్న పందులు ఉండేవి. వారు తమ తల్లితో నివసించారు. ఒకరోజు మామా పిగ్ చెప్పింది, మీరందరూ ఇప్పుడు పెద్దవారయ్యారు.
మీరు ప్రపంచంలోకి వెళ్లి మీ స్వంతంగా జీవించాల్సిన సమయం ఇది. పందులు వీడ్కోలు పలికి తమ దారిన వెళ్లాయి. మొదటి లిటిల్ పిగ్ గడ్డితో చేసిన ఇంటిని నిర్మించాలని నిర్ణయించుకుంది. ఇంకేముంది, అతను ముగించాడు. అతను నీడలో విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరికింది. రెండవ లిటిల్ పిగ్ కర్రలతో చేసిన ఇంటిని నిర్మించింది. అతను కష్టపడి పనిచేశాడు, కానీ నీడలో విశ్రాంతి తీసుకోవడానికి అతనికి ఇంకా సమయం ఉంది. మూడవ లిటిల్ పిగ్ ఇటుకలతో చేసిన ఇంటిని నిర్మించాలని నిర్ణయించుకుంది. అతను చాలా కష్టపడ్డాడు. తన ఇంటి నిర్మాణం పూర్తి చేయడానికి అతనికి చాలా సమయం పట్టింది. అతనికి నీడలో విశ్రాంతి తీసుకునే సమయం లేదు. వెంటనే ఒక పెద్ద చెడ్డ తోడేలు వచ్చింది. అతను నీడలో నిద్రపోతున్న మొదటి చిన్న పందిని చూశాడు. ఆ చిన్న పంది తినడానికి రుచికరమైన కాటుక చేస్తుంది. బిగ్ బ్యాడ్ వోల్ఫ్ తనలో తాను అనుకున్నాడు. చిన్న పంది తోడేలు రావడం చూసి తన గడ్డి ఇంటిలోకి పరిగెత్తింది. తోడేలు చెప్పింది, చిన్న పంది, నన్ను లోపలికి రండి. చిన్న పంది, నా చిన్ని గడ్డం యొక్క జుట్టు ద్వారా కాదు అని సమాధానం ఇచ్చింది. అప్పుడు నేను హఫ్ చేస్తాను మరియు నేను ఉబ్బిపోతాను మరియు మీ ఇంటిని పేల్చివేస్తాను. బిగ్ బాడ్ వోల్ఫ్ అన్నారు. మరియు అతను చేసింది అదే. గడ్డి ప్రతిచోటా ఎగిరిపోవడంతో మొదటి లిటిల్ పిగ్ పారిపోయింది. బిగ్ బ్యాడ్ వోల్ఫ్ త్వరలో కర్రలతో చేసిన సెకండ్ లిటిల్ పిగ్ ఇంటిని చూసింది. బిగ్ బ్యాడ్ వోల్ఫ్ తలుపు తట్టి లోపలికి రమ్మని అడిగాడు. నా చిన్ని గడ్డం యొక్క వెంట్రుకలతో కాదు అని రెండవ చిన్న పంది చెప్పింది. అప్పుడు నేను హఫ్ చేస్తాను మరియు నేను పఫ్ చేస్తాను మరియు నేను మీ ఇంటిని పేల్చేస్తాను. తోడేలు బదులిచ్చింది. రెండు చిన్న పందులు తమ సోదరుడి ఇటుక ఇంటికి పరిగెత్తాయి. వారి వెనుక తోడేలు ఉంది. మరోసారి తోడేలు లోపలికి రమ్మని కోరింది. నా చిన్ని గడ్డం జుట్టు ద్వారా కాదు. మూడవ లిటిల్ పిగ్ బదులిచ్చింది. తోడేలు వదలలేదు. అతను పైకప్పు మీదకు ఎక్కాడు. అతను చిమ్నీ నుండి దూకాడు మరియు అతను నిప్పు మీద వేడెక్కుతున్న నీటి కుండలో పడిపోయాడు. ఆ నీరు చాలా వేడిగా ఉంది. తోడేలు బయటకు దూకి పారిపోయింది. 3 లిటిల్ పిగ్స్ ఎప్పటికీ సంతోషంగా ఉన్నాయి.